విజయవాడ ఇంద్రకీలాద్రి దేవాలయంలో నకిలీ టికెట్ల అంశంపై ఏబిఎన్ కథనాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పందించారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆలయాల్లో జరిగిన తప్పిదాలపై ఇచ్చిన రిపోర్టు సరిగ్గా లేవని సమగ్ర విచారణకు ఆదేశించామన్నారు. టికెట్ల విషయంలో డూప్లికేట్స్ వస్తున్నాయని, నకిలీలు వస్తున్నాయని కంప్లైంట్లు అయితే వస్తున్నాయి. ఎప్పటికప్పుడు వాటిని విచారణ చేస్తున్నారు. ఎక్కడ తప్పు జరుగుతుంది అనేటువంటిది ఎప్పటికప్పుడు వాటిని స్క్రీన్ లైన్ చేసుకొని ఆ అధికారులు ఎవరైతే తప్పు చేశారన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చాలా ఆలయాల్లో దుర్గగుడి ఆలయంతో పాటు పర్మనెంట్ ఎంప్లాయీస్ తగ్గిపోయారు. ఇవాళ శాశ్వత ఉద్యోగస్తులు లేరు. అంటే వాళ్ళ టర్మ్ ఆఫ్ ఆఫీస్ రిటైర్ అయిపోయి ఖాళీలు వస్తున్నాయి. దీనికి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారంటే అవుట్ సోర్సింగ్లో తీసుకోమని మేమే పర్మిషన్ ఇస్తున్నాం. అవుట్ సోర్సింగ్లో వచ్చిన ఉద్యోగి బాధ్యత లేకుండా పనిచేస్తున్నాడు. అక్కడ తప్పులు జరుగుతున్నాయి. ఎంత సూపర్విజన్ పెట్టినా వచ్చిన టికెట్ కరెక్టే కానీ పంచింగ్ చేయకుండా వదిలేసిన దానివల్ల రిప్యుటేషన్ వస్తుంది ఆ టికెట్. అంటే స్వామివారి అమ్మవారికి రావాల్సిన మరొక 1500 రూపాయలు తగ్గిపోతుంది. ఇట్లా కొన్ని టికెట్ల వల్ల నష్టం జరుగుతూ ఉంది. వీటన్నిటినీ ఇవాళ అందుకనే ఆన్లైన్ తీసుకురావడం జరిగింది. ఇవాళ టికెట్లు పంచింగ్ చేసేటువంటి పద్ధతి తగ్గిపోతూ ఉంది. మామూలు ఆలయాల్లో కూడా తగ్గించేసాం. కొన్ని దగ్గరలో ఇంకా కూడా మేము ఈ ఆఫ్లైన్ పెడదామని అంటే సీఎం గారు చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఆఫ్లైన్ ఉన్న టెంపుల్ ఒక్కటి నా దృష్టికి వచ్చినా సంబంధిత ఈఓ కానీ అక్కడ ఉన్నటువంటి దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ సస్పెండ్ చేసి నాకు రిపోర్ట్ పంపండి అని చెప్పారు. కాబట్టి టోటల్గా ఆన్లైన్ అయిపోతుంది. ఆన్లైన్ చేస్తున్నాం. ఇవాళ టికెట్లు ఇచ్చేది, దాన్ని పంచింగ్ చేసేది, ఒకే టికెట్ని 4 సార్లు తిప్పే అది తగ్గిపోతూ ఉంది. కాకుంటే ముందు నుంచి వచ్చినటువంటి వ్యవస్థలో మార్పులు వస్తున్నాయి.